లార్డ్ అందరికీ వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియో. ఎలా ఉన్నారు? బాగున్నారండి? సో ఈరోజు ఒక విషయం మీతో మాట్లాడాలని నేను అబ్జర్వ్ చేశాను. ఒక వీడియో, అందులో ఒకరు 3 జీవితాలు ఆ వీడియోలో చూశాను. 3 లైఫ్స్ మారినట్లు చూశాను. ఆ 3 జీవితాలు ఏ విధంగా మారేవి అని ఆ వీడియో ఒకసారి మీకు చూపెడతాను. ఈ లోకంలో ఎవరు నమ్ముకునే జీవితాలు మారవు. యథావిధిగా ఒక దొంగలాగే ఉంటాడు, ఒక పాపిలాగా ఉంటాడు, లాగే ఉంటాడు. అన్ని ఎవరు మార్చలేరు కూడా. తల్లిదండ్రులు మార్చలేరు, ఈ లోకంలో ఎవరు మార్చలేరు. చెడిపోయిన వ్యక్తిని ఎవరు మార్చలేరు. కానీ బైబిల్ ఒక విశేష గ్రంథం అన్నమాట. అందులో దేవుని శక్తితో నిండి ఉన్నది. అందులో యేసుక్రీస్తు పాపుల్ని వెదికి రక్షించుటకు ఈ లోకములో మనిషి కుమారుడు అవతరించెను అని బైబిల్లో రాయబడి ఉంది. పాపుల్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలో అవతరించెను. తప్పిపోయిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలో వచ్చాడని బైబిల్ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? తప్పిపోయిన కుమారుని రక్షించే దేవుడు. తప్పిపోయిన వాళ్ళందరూ మానవుల్ని దేవుడు సృష్టిలో బాగానే సృష్టించాడు. అయితే వారి క్రమంగా వారి జీవితాన్ని కొనసాగించినప్పుడు వారు తప్పిపోయి పాపంలో పడిపోయి, అనేక రకమైన పాపంలో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, దొంగతనంలో పడిపోయి, అబద్ధంలో పడిపోయి, లోక మైల్యంలో పడిపోయి ఎన్నో మంది లోకాలను చెడిపోయారు. వీరందరినీ ఎవరు దారి తప్పించగలరు అని ఆలోచిస్తే కేవలం యేసుక్రీస్తు మాత్రమే చేయగలరు. ఆయన నిజమైన దేవుడని నేను గ్రహించాను ఈ సంగతి. అయితే గ్రహించిన తర్వాత ఎన్నో సాక్ష్యాలు చూశాను. ఆ సాక్ష్యాలు నేను నా వీడియోలో, నా ఛానల్లో నేను ప్రసారం చేస్తున్నాను. ఆ సాక్ష్యాలు చూడండి, ఎలా జీవితాలు మారాయి. 15 మంది మర్డర్ చేసి చంపిన వ్యక్తి, రాము అనే వ్యక్తి దేవుడు నమ్ముకున్నాడు. ఆయన జీవితం మారింది. ఆయనతో నేను ఫోన్లో కూడా మాట్లాడాను. ఓకే, ఆయన 15 మర్డర్లు చేసిన వ్యక్తి ఎలాగండి మారుతారు మీరు చెప్పండి? జైల్లో దేవుడు దర్శించాడు, ఆయన మారాడు. ఆ క్లిప్పింగ్స్ మీకు చూపెడతానని మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, అవన్గడ్డలో ఒక వ్యక్తి ఎంతో ఫ్యాక్షనిస్ట్ అనమాట. ఆయనతో దేవుడు మాట్లాడాడు అనమాట. ఆయన ఇంటిలో దేవుడు వెలుగుగా దర్శించి ఆయనతో మాట్లాడాడు. ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు సేవకుడుగా ఉన్నాడు. ఇలాగే నేను మీకు చెప్తా ఉంటాను. లిస్ట్ చూడండి, 2 కోసం అని చెప్పాను. మరి 3 వ్యక్తి, ఇదిగో ఈ వీడియో చూపెడతాను. ఇందులో విజయ్ సాయి అట, అతను పెద్ద రౌడీ, తాగుబోతు. ఆయన బొమ్మలు చూడండి, ఆయన ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయి, చూసారా? ఇలాంటి వ్యక్తి కూడా దేవుడు మార్చాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, ఇందులోని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా మారాడు. చాలా డ్రాస్టిక్ చేంజెస్ అతనిలో వచ్చాయి కదా. ఆయన కూడా ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టినవాడు. ఆయనకి దేవుడు నోట్లోనూ మరి ఏం తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేసుకుంటే ఆయన నోరుని తెరిచి బాగు చేశాడు. దేవుడు ఆయనకు బాగు చేశాడు. కాబట్టి ఆయన కూడా దేవుడు రక్షించాడు. ఓకే, రైట్. ఆ ఒక క్లిప్పింగ్స్ కూడా చూపెడుతున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, చివరి వ్యక్తి కుర్రోడు అనమాట. చాలా తాగుబోతులు, దొంగతనంలో వ్యభిచారం చేసి విచ్చలవిడిగా బ్రతికిన వ్యక్తిని యేసుక్రీస్తు వారు దర్శించి వాళ్ళ జీవితాలు మార్చాడు అనమాట. ఎన్నో మందిని యేసుప్రభు మార్చాడండి. అసలు లెక్కలేని ప్రజలను దేవుడు మార్చాడు. యేసుప్రభు మార్చాడు. యేసుప్రభు మార్చాడు అనేది ఈ యొక్క వీడియో మీకు ప్రూఫ్లు అండి. 4 నేను చూపెట్టాను. ఇలాగా చాలామంది ఉన్నారు, కానీ ఈ వీడియోలో 4 నేను మీకు చూపెడుతున్నాను. ఆ 4 జీవితాలు. ఆయన ఈ చివరి అబ్బాయి బాగైన తర్వాత దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు హైదరాబాద్లో, సిలువ పట్టుకొని. చూసారా? ఓకే, రైట్. ఇప్పుడు నేను మీకు వాక్యం చూపెడతాను. యేసుప్రభు వారు దారి తప్పిన కుమారుడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఈ వాక్యం నేను చదివి ఈ వీడియో ఎండ్ చేస్తానండి, మీరు చూడండి. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదివి వినిపిస్తాను మీకు నేను. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో చూడండి. ఇందులో ఒక మాట దేవుడు చెప్తాడు. 15వ అధ్యాయం 3వ వచనంలో, ఆయనతో ఉపమానించాడు, మీలో ఒక మనుష్యుడు
100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకడు తప్పిపోయిన యెడల 99 వాటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరికిన దాన్ని వెదుకుడు ఎల్లడా, అది దొరికినప్పుడు సంతోషం దానికి తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితుని పొరుగువాడిని పిలిచి, నేను నాతో కూడా సంతోషించడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని వానితో చెప్పాను కదా. ఈ మానవ జాతి అంతా తప్పిపోయిందండి. దేవుడి దగ్గర నుంచి తప్పిపోయారు. అన్ని మతాలు, ఈ మతాలు, సో కాల్డ్ మతాలు ఏది కూడా దేవుడితో కలపదు. మీకు ఇన్ని మతాలు, హిందూ మతం అంటారు, ఇస్లాం మతం అంటారు, ఆ మతం అంటారు. క్రైస్తత్వం మతం కాదు. క్రైస్తత్వం ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈస్ తప్పిపోయిన వారిని దేవునితో కలపడానికి వచ్చాడు యేసుక్రీస్తు. తప్పిపోయిన వారిని వెదుకు రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అర్థమైందా? తప్పిపోయిన గొర్రెపిల్లని 99 గొర్రెపిల్లని విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెతికి దొరికినప్పుడు భుజం మీద వేసుకొని అందరికి చెప్పి చూడండి, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు కలిగిన ఒక్క పాపి విషయమే పరలోకం మంది ఎక్కువ సంతోషం కలుగుచున్నది అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఒక్క మనిషి మారు మనసు పొందాలని యేసుక్రీస్తు ఎంతో ప్రయాసపడుతుంటాడు. అసలు యేసుప్రభు పరలోకం నుంచి భూమికి రావడానికి అదే కారణం. పాపిని వెదికి రక్షించుటకు దేవుడు మనిషి కుమారుడు అవతరించెను. ఇది బైబిల్ చెప్తుంది. ఇది ఎంత సత్యం అంటే, ఈరోజు చాలామంది పాపం చేసిన వారికి దేవుడు దర్శించి వాళ్ళ జీవితాలు బాగు చేసి వాళ్ళు సేవకులుగా మారిపోతున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉన్నది కదండి. ఓకే, మీరేం డౌట్ పడకండి. ఇద్దరు స్నేహితుల కోసమని దేవుడు వాక్యం చెప్పాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములు, ఒక అన్నదమ్ముడు యేసుప్రభుని విడిచి వెళ్ళిపోతాడు, తండ్రిని విడిచి వెళ్ళిపోయి పందులతో సహవాసం చేసి, వ్యభిచారులతో సహవాసం చేసి, ఎప్పుడైతే ఆ పొట్టు తిన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర ఉన్న ఆ మంచి భోజనం తిన్న రోజులు గుర్తొస్తే తిరుగు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రి ఆయన కోసమని ఎదురు చూసి ఆయన అంగీకరిస్తాడనమాట. చూడండి 23వ వచనంలో ఏమంటాడంటే, 15వ అధ్యాయము 22వ వచనం, అయితే తండ్రి తన దాసుని చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేత ఉంగరం పెట్టించి పాదములు చెప్పులు తొడిగించి కొవ్వుని దూడ తీసుకురాయండి అని చెప్పాను. అయితే 20వ వచనములు అంటే, వాడు దూరం ఉన్నప్పుడు తండ్రి వానికి కనికరపడి పరిగెత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకుని అప్పుడు ఆ కుమారుడు అతను, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి నీకు మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుని కానను. అయితే తండ్రి దాసుని చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి నీ చేతి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి కొవ్వుని వధించి మనం తిని సంతోషించదము రండి, నా కుమారుడు చనిపోయినవాడు మరలా బ్రతికను అంతటా సంతోషించి వారు సంతోషించెను. కాబట్టి ఇదిగో నా కుమారుడు తప్పిపోయిన నా కుమారుడు ఇంటికి వచ్చాడని దేవుడు ఎంతో సంతోషించాడట. అదే 15వ అధ్యాయంలో 20వ వచనం చదివాను. అయితే ఎవరైనా పాపం చేసి తప్పిపోయారంటే వాళ్ళ పట్ల యేసుప్రభు చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి దేవుడి దగ్గరికి తిరిగి వస్తే దేవుడు ఆయన్ని హత్తుకుంటాడు, మెడ మీద ముద్దు పెట్టుకొని ఆయనకి అంగీకరిస్తాడు. ఇదే అండి యేసుప్రభు మెయిన్ పర్పస్. ఎందుకు వచ్చాడంటే ఈ పర్పస్ కోసం వచ్చాడు. నిజంగా మీకు యేసుప్రభు పర్పస్ తెలిస్తే మీరు ఆయన హత్తుకుంటారు. ఆయన నిజమైన దేవుడు, సృష్టికర్త, దారి తప్పిన వారిని దారిలో రప్పించే దేవుడు యేసుక్రీస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్. మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే 83098275